రాష్ట్ర పరిధిలో ఖాళీగా ఉన్న దాదాపుగా 2,30,000 ఉద్యోగాలు ఏదైతే ఖాళీగా ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం భర్తీ చేసే కార్యక్రమం చేస్తాను మొట్టమొదటిగా చెప్తా ఉన్నాను. అంతేకాదు ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ వచ్చేసరికి నోటిఫికేషన్లు జారీ చేస్తాము, నోటిఫికేషన్ల కొరకు క్యాలెండర్ కూడా జారీ చేస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు ఉద్యోగాలు తేవడం కోసం, ఉద్యోగాలు రావడం కోసం మనం చేయబోయే ఇంకొక విప్లవాత్మక మార్పు ఏమిటో తెలుసా? ఆ విప్లవాత్మక మార్పు ఇవాళ మనకు పోర్టులు వస్తూ ఉన్నాయి. ఇవాళ మనము పరిశ్రమలు రావాలి అని చెప్పి మనం భూములు ఇస్తాం, ఎదురు చూస్తాం. కానీ ఆ పరిశ్రమలు ఆ పోర్టుల ద్వారానో, ఆ పోర్టులు వచ్చినా, ఆ పరిశ్రమలు వచ్చినా మనకు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయా లేదా అని చూస్తే మన వాళ్ళకు ఉద్యోగాలు రావడం లేదు. ఎక్కడో వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ఇది పూర్తిగా మార్చేస్తాము అని చెప్పి మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట శాసనసభలోనే ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ఆ చట్టం 75% ఉద్యోగాలు పూర్తిగా లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తాం. దానివల్ల వచ్చే పరిశ్రమలే కాదు, ఉన్న పరిశ్రమలన్నీ కూడా ఖచ్చితంగా ఈ చట్టాన్ని అమలు చేయాల్సి వస్తుంది. 75% ఉద్యోగాలు ఖచ్చితంగా స్థానికులకే వచ్చేలా చట్టం తీసుకొస్తామని మీ అందరికీ కూడా హామీ ఇచ్చి చెప్తా ఉన్నా.